అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేశాను. అంటే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ బాల్కనీలో మొత్తం చెత్త అంతా తోసేసుకుని తర్వాత ఇంటి ముందర కూడా చెత్త అయితే నీట్గా తోసేసుకుంటున్నాను. ఇవి ముందు రోజు పెట్టినటువంటి దీపాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ముగ్గు అంతా కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నానండి. ఈ గాలికి అయితే అస్సలు ఈ ముగ్గు పిండి వేసినామనుకోండి అస్సలు ఉండడం లేదు. దానివల్లే నేను ఓన్లీ గుమ్మం వైపు మాత్రమే ముగ్గు పిండితో అయితే వేశాను. తర్వాత కింద ఫ్లోర్లో అయితే చాక్ పీస్తో అయితే గీసాను అనమాట. అందుకే అది ఎంత తుడిచినా రావడం లేదు. సో నీట్గా మొత్తం అంతా కూడా తుడిచేసుకుని అంతా కూడా తీసేసుకుంటున్నాను అనమాట. ఇక ఇల్లంతా కూడా తుడిచేసుకోవాలి. దానికన్నా ముందు ఇక తడిగుడ్డ పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, ఇంటి ముందర అంతా నీట్గా క్లీన్గా ఉన్నట్లుంటుందని చెప్పి మాపు కూడా పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత నీట్గా పసుపు రాసుకొని ముగ్గేసుకుంటే సరిపోతుంది. ఫ్రైడే వచ్చిందనుకోండి టైమే సరిపోదు నాకైతే. రోజంతా కూడా చేస్తూనే ఉంటున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది. నైట్ వేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయింటాను అనమాట. ఇప్పుడు అలానే ఉంటుందా? నాకు ఒకదానికి అలా ఉంటుందా అర్థం కాదు. ఏదో చేస్తూనే ఉంటాను, ఎందుకు చేస్తానో నాకే తెలియదు అనమాట. చేయకపోతే ఏమో ఏదో పోగొట్టుకున్నది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నగా ఏది ఎట్లంటే అట్లా ఉన్నా కూడా ఇక అస్సలు మనసు ఒప్పుకోదనమాట. దాన్ని నీట్గా క్లీన్ చేసేసి తీసేసేంతవరకు ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుందామా, ఎప్పుడెప్పుడు సర్దేసుకుందామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనసు అంతా కూడా. అందుకే ఎప్పుడు కూడా అప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉంటాను. మాకు 2 పిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఉన్నా కూడా మా ఇల్లు అంత డర్టీగా అయితే ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడే పెట్టాలని నేర్పించడం జరిగింది. దానివల్ల ఎక్కువగా వాళ్ళు టాయ్స్ అంట అవి ఇవి అంతా కూడా ఇల్లంతా చిందరవందర చేయరనమాట. ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ రూమ్లోనే చేసుకుంటారు, అంతేగాని కిచెన్లోకి, హాల్లోకి, మాస్టర్ బెడ్రూమ్లోకి అంతా తీసుకొని రారనమాట. వాళ్ళ రూమ్లో అయినా కూడా మరీ అంతగా పాడు చేయరు. ఎత్తుకున్నా కానీ మళ్ళీ నీట్గా అక్కడే పెట్టేస్తారనమాట. ఇక ఇక్కడ సోఫాలు అలాగే దివాన్ కాట్ ఉంది కదా, అంటే దివాన్ ఏం కాదండి, ఇది వచ్చేసి సింగిల్ కాట్ మంచం అనమాట. ఇది మా ఆయన మా పెళ్ళికి ముందు తీసుకున్నారు. అందుకే గుర్తుగా ఎవరికి ఇవ్వకుండా అలానే ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే ఆయన శాలరీతో మొదటిగా తీసుకున్న వస్తువు అనమాట, అందుకోసమే. ఇక నీట్గా సోఫా అంతా కూడా డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని సర్దేసుకున్నాను. ఇక ఇల్లు అంతా కూడా తుడిచేసుకుంటున్నాను అనమాట. చీపురుతో డస్ట్ అయితే అంత చెత్త అంతా ఏం లేదు, జస్ట్ తోయాలి కాబట్టి తోస్తున్నాను అంతే. సోఫాల కింద అలాగే మంచాల కింద అంతటి కింద కూడా నీట్గా తోసేసుకుంటానండి. నా వీడియోని చూసేవాళ్ళు దయచేసి నా కోసం ఒక లైక్ చేయొచ్చు కదండి. అలాగే నేను ఏమైనా మిస్టేక్గా మాట్లాడుతున్నట్లయితే, అలాగే ఏమైనా నాకు అంత ఎక్కువ తెలియదండి, ఏమన్నా మిస్టేక్గా ఉన్నట్లయితే తప్పకుండా మీరు నాకు చెప్పడం ద్వారా నేను నేర్చుకుంటాను. ఇక బెడ్రూమ్ వైపు ఇంకొక బాల్కనీ ఉందండి. ఆ బాల్కనీ కూడా కడిగేసుకుందామని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య సమ్మర్ లాగా అయితే అస్సలు లేదండి, మరీ వింటర్ లాగా, రెయినీ సీజన్ లాగా ప్రతిరోజు వర్షము. బెంగళూరులో అయితే ప్రతిరోజు పొద్దున్న స్టార్ట్ అవుతుందండి, నైట్ వరకు అప్పుడు కొద్దిగా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. దానివల్లే మా బాల్కనీలో మొత్తం అంతా మన్ను అండి. ఎందుకంటే పైన ప్లాంట్స్ అయితే ఉన్నాయి, వాటి వల్ల మట్టి అంతా కూడా ఎక్కువగా కింద అంతా పడిపోతూ ఉంటుంది. నేనైతే ప్రతిరోజు కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎక్కువగా బాల్కనీలోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా, దానికి తోడు మట్టి అలానే ఉండింది అనుకోండి, ఆ మట్టి అంతా మళ్ళీ ఇంట్లోకంతా తొక్కేసుకొని వస్తారు మా పిల్లలు. అదేవిధంగా మాకు ఒక డాగ్ కూడా ఉందండి, పప్పి. ఆ పప్పి అయితే అస్సలు ఉండదన్నమాట. దాని ఫుడ్ అవంతా కూడా ఈ బాల్కనీలోనే ఇస్తాము. దానివల్ల ఎక్కువ ఈ బాల్కనీలోకి రావడం జరుగుతుంది. అందుకోసమే రోజు కూడా క్లీన్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఇక ఇక్కడ కడగడం అయితే అయిపోయింది. ఇక ఇల్లంతా కూడా ఒకసారి మాప్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మాప్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ
నిదానంగా స్నానం అయితే చేసేసుకొని ఇంటి ముందు అంతా కూడా నీట్గా ముగ్గు అయితే పెట్టేసుకోవచ్చు. మళ్ళీ నాకు ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుందండి 12 గంటలకి. ఆలోగా స్నానం చేసేసుకొని ఇంటి ముందర అంతా కూడా నీట్గా ముగ్గేసేసుకున్నాను అనుకోండి, బాగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ పూజకైతే సిద్ధమైపోయినట్లే. ఇక ఇల్లంతా కూడా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ప్రతిరోజు మాప్ ఏం పెట్టనండి. ఇల్లంటే అంటే తడిగుడ్డ రోజు కూడా పెట్టను. ఓన్లీ వీక్లీ 2 డేస్ మాత్రమే పెడతాను. ఇక బాత్రూమ్లన్నీ కూడా నిన్ననే కడిగేసానండి. అంటే గురువారం రోజునే బాత్రూమ్లంతా కడిగేసుకున్నాను. ఇల్లంతా కూడా నేను కబోర్డ్స్ అవన్నీ మంత్లీ 1 టైం మాత్రమే క్లీన్ చేస్తానండి. రోజు క్లీన్ ఏం చేయను. ఎందుకంటే ఆఫీస్ వర్క్ వల్ల రోజు కబోర్డ్స్ అలాగే మాపు పెట్టడం అసలు కుదరదనమాట. ఎందుకంటే 2 పిల్లలతో ఉండడం అంటే చాలా కష్టం కదా. అదేవిధంగా నాకేమీ పని మనిషి కూడా లేదండి. అన్ని పనులు నేనే చేసేసుకుంటాను. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందనమాట ఇంట్లో పనులు చేయడం. మాది పల్లె అండి ముందు. సో దానివల్లే ఇంట్లో మా అమ్మకి తోడుగా ఉంటూ పనులన్నీ బాగా నేర్చుకున్నాను అనమాట. దానివల్లే ఎంతో ఓపిక నాకి అని నేనైతే అనుకుంటున్నాను. మీరు ముందు ముందు నా వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. అదేవిధంగా చూసేవాళ్ళు ఇన్కేస్ మా రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతారు. ఎందుకంటే వాళ్ళే అంటారనమాట, వామ్మో ఏంది తల్లి పొద్దున్నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉంటావు అని చాలామంది ఇప్పటికే అన్నారనమాట. మా ఆయన కూడా అంటూనే ఉంటాడు, నువ్వు సైలెంట్గానే ఉండవు, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటావు, దానివల్లే నైట్ అయితే నడుము నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అంటావు అని మా ఆయన కూడా అరుస్తూ ఉంటాడనమాట. ఏం చేద్దామండి, మనసు అయితే అస్సలు ఒప్పుకోదు. ఎందుకో చేయాలనిపిస్తూనే ఉంటుంది. చేస్తే అదొక ఆనందం, అదేంటో నా పిచ్చి. ఇక స్నానం అయితే చేసుకొని వచ్చేసాను అనమాట. వచ్చి ఇంకా పసుపు అయితే గుమ్మానికి అయితే నీట్గా పూసేసుకుంటున్నాను. ఇక పసుపు రాసేసిన తర్వాత కుంకుమ బొట్లు అన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటే గుమ్మం చూడడానికి చాలా నిండుగా ఉంటుంది. గుమ్మం ఓన్లీ వీక్లీ 1 టైం మాత్రమే క్లీన్ అయితే చేస్తానండి. అది ఓన్లీ ఫ్రైడే మాత్రమే చేస్తాను. ఒక్కొక్కసారి ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది ఫ్రైడే అనుకున్నట్లయితే గురువారం ముందు రోజు నైటే అయితే క్లీన్ చేసేసుకుంటానండి. క్లీన్ చేసేసుకుని పసుపు అయితే రాసేసుకుంటాను. ఇక ముగ్గు అయితే ఏదో నాకు మరీ అంతగా ముగ్గులు రావండి, ఏదో చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసుకుంటాను. ఇలా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇక స్టవ్ దగ్గర కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకుని ఇక్కడ కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఈ ముగ్గు అయితే ఒకసారి ఏదైనా వండామనుకోండి ముగ్గు అయితే ఉండదు. అయినా కానీ ఏదో ముగ్గు అయితే వేసేసుకున్నాను, అదొక ఆనందంతో. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక దేవుడి సామాన్లన్నీ కడగాలి కదండి. అంటే దేవుడి విగ్రహాలు దీపాలన్నీ కూడా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. దానికోసమే ఇక అవి కూడా వాష్ చేస్తే ఒక పని అయిపోతుంది. అలాగే పూజా మందిరం అంతా కూడా నీట్గా వాష్ అంటే వాటర్ ఏం పెట్టనండి. ఎందుకంటే ఇది వుడ్ వర్క్ కాబట్టి, వుడ్తో చేసింది, వుడ్ అంతా పాడవుతుంది కాబట్టి తడిగుడ్డ అయితే పెట్టను. నీట్గా ఒక మంచి క్లాత్ తోటి తుడిచేసుకుంటాను డస్ట్ అంతా కూడా. ఇక నిన్నటి రోజున పూలు అవి ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసేసుకొని దీపాలు విగ్రహాలు అన్నీ కూడా నిదానంగా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే విగ్రహాలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయండి. అదేవిధంగా మా ఇంట్లో దేవుడి ఫోటో అంటూ ఏముండదు. ఎందుకంటే ఇవి పూజా మందిరం చూడడానికి ఇంత పెద్దగా ఉంది కానీ అందులో ఫోటో ఫ్రేమ్లు పెట్టడానికి కుదరదండి. ఎందుకంటే మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్లన్నీ కూడా కొంచెం పెద్దవిగా ఉన్నాయి, అవి ఏవి సరిపోలేదన్నమాట. దానికోసమే నేనైతే ఇవి ముందు నుంచి కూడా మా ఇంట్లో ఉన్నవే విగ్రహాలు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని కలెక్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నాకు ఎందుకు అదొక గోల్ లాగా అయిపోయింది. ఇప్పుడు అన్ని దేవుడి విగ్రహాలు తీసుకొని నా పూజా మందిరంలో అంతా కూడా అన్ని విగ్రహాలు పెట్టుకోవాలనే ఆశ. ఖచ్చితంగా ఇది ఈ జీవితంలో అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా కొంటాననే నమ్మకం అయితే ఉంది. చూడాలి. ఇక విగ్రహాలన్నీ కూడా నీట్గా తోమేసుకుని వాటిని అయితే ఇక బొట్లు అన్నీ పెట్టేసుకోవాలి. తర్వాత నీట్గా ఇక్కడ సింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని పాత్రలు కూడా అలాగే వాష్ చేసేసానండి. ఇక దేవుడు విగ్రహాలు మనం బొట్లు అవన్నీ అలాగే పెడితే వాటికి
షైనింగ్ అనేది పోతుంది అని ఎవరో చెప్పారండి, విన్నాను. నాకు కూడా పూర్తిగా తెలీదు. కాకపోతే తడిగా ఉన్నప్పుడు పెడితే అంత బాగా అనిపించదు. మనము బొట్లు పెడుతూ ఉంటాం కానీ అది అక్కడక్కడే కారిపోతూ ఉంటుంది. అందుకే నీట్గా మొత్తం అంతా కూడా తుడిచేసుకునేసి తర్వాత గంధం అలాగే కుంకుమతోటి బొట్లు అయితే నీట్గా పెట్టుకుంటున్నా. శివుడికైతే నేను గంధం ఏం పోయినండి, ఓన్లీ ఇది విభూతి ఉంటుంది కదా, అది తడితో అయితే పెట్టేసుకుంటాను. అంటే అరచేతులకి విభూతి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి దాన్ని అయితే బొట్టిగా అయితే పెడతానమాట. ఉత్తిగా అలానే పెడితే అది ఉండదండి, రాలిపోతుంది. అందుకే అలా చేస్తాను. ఇక తులసమ్మ దగ్గర కూడా నీట్గా అయితే తుడిచేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకొని నీట్గా బొట్లు గంధం అన్నీ కూడా ఇలా అయితే పెట్టుకున్నానండి. నేను పాటించేవి మాత్రమే ఇక్కడ అయితే షేర్ చేస్తున్నానండి. అంటే డైలీ నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే ఇక్కడ మీతో షేర్ చేయడం జరుగుతుంది. నేను మరీ అంతగా పూజలు అలాంటివంతా ఏం తెలియవండి. నేను రోజు ఏదైతే చేస్తానో దాన్నే షేర్ చేస్తాను నా వీడియోస్లో. కొద్దిగా న్యాచురల్గా ఉంటాయండి. మా ఇంట్లో మరీ అంత పెద్ద పెద్ద ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగే ఫర్నిచర్ అలా ఏముండదు. ఏదో మాకు ఉన్న కాడికి కొద్దిగా ఏవో ఉన్నాయండి, వాటిని అలాగే చేస్తున్నాము. ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారండి. మా ఇంట్లో చెప్పాను కదా డాగ్ అయితే ఉందని. ఇది చాలా కిలాడిదండి. ఇది నేను మిద్దిపైకి తీసుకెళ్ళాను అనుకోండి చాలు, ఇక ఎంతసేపు నా చుట్టూనే తిరుగుతూ ఇక పడుకోవడం, దాన్ని ఆటలాడించమని మనల్ని అడిగినట్లుగా మనల్ని లాగుతూ ఉంటుందన్నమాట. ఇక పైనుంచి కిందకైతే వచ్చేసాను, ఎందుకంటే ఆల్రెడీ 5 o'clock అయితే అయిపోతూ ఉంది. పూజ కూడా చేసుకోవాలి, అలాగే ఆఫీస్ మీటింగ్ కూడా ఒకటి ఉందన్నమాట. దానికోసమే కిందకైతే వచ్చేసాను. ఇక ఆఫీస్ మీటింగ్ అయితే అయిపోయింది, 5:30 అవుతుంది. ఇంకా ఆల్రెడీ కడిగి పెట్టాను కదా విగ్రహాలన్నీ కూడా నీట్గా సర్దేసుకోవాలి పూజ గదిలో అంతా కూడా. ఇక విగ్రహాలన్నీ కూడా ఆల్రెడీ అలంకరించుకొని ఉంచుకున్నాను కదా సిద్ధంగా, అవన్నీ తీసుకొని వచ్చి అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. అదేవిధంగా పూలు అన్నీ కూడా అలంకరించుకోవాలి. టైం ఎంత అవుతుందో తెలీదు, ఇవాళ కొద్దిగా లేట్ అయిపోయింది మీటింగ్ వల్ల. ఇంకా అందుకోసమే ప్రసాదం చేయడానికి కూడా టైం దొరకలేదన్నమాట. ఈరోజు ఫ్రూట్స్ అయితే ఏవీ లేవు కానీ మ్యాంగోస్ అయితే ఉన్నాయి, వాటినే ఇక నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఒక్కొక్కసారి టైం అయితే కుదురుతుందండి, ఒక్కోసారి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అంటే ఆఫీస్ మీటింగులు అలా ఉన్నాయనుకోండి చాలా లేట్ అయిపోతుందన్నమాట. నేను రోజు కూడా ఉదయం అయితే పూజ ఓన్లీ మా ఆయన అయితే చేస్తారండి. సాయంత్రం పూటే నేను మ్యాక్సిమం పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. పిల్లల హడావిడి వల్ల మార్నింగ్ అయితే పూజ అస్సలు కుదరదు అనమాట నాకు. అందువల్లే ఇక పూజ అంతా కూడా మంచిగా అయిందండి. ఇలా అయితే దేవుణ్ణి అలంకరించుకున్నాను. అలాగే నైవేద్యంగా మ్యాంగోనైతే పెట్టానండి. ఇక దేవుడి కోసం మంచిగా వాటరు అలాగే అన్నీ కూడా ప్రసాదంగా ఇచ్చానమాట. ఎందుకంటే నేను మరీ ప్రత్యేకంగా ప్రసాదం చేసే అంత టైం లేదనమాట. మరీ ఎక్కువ లేట్ అయిపోయినాక పూజ చేయడం కూడా ఎందుకో నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇక తులసమ్మ దగ్గర కూడా నీట్గా పూజ అయితే చేసేసుకున్నాను. ఆల్రెడీ టైం అయితే 7 అవుతుంది. ఇది సమ్మర్ కాబట్టి అంతగా టైం అయితే తెలియలేదన్నమాట. ఇది అండి ఇవాళ వీడియో. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.